కుచ్చులు కుచ్చులుగా రాలిపోతున్న హెయిర్ ఫాల్ సమస్యకి ఇక గుడ్ బై చెప్పేయండి. ఇది గనక మీ తలపై పడితే కేవలం వారం రోజుల్లోనే అద్భుతమైన రిజల్ట్ చూస్తారు. ఎంత వేగంగా మీ జుట్టు రాలిపోయిందో అంతే వేగంగా జుట్టు నల్లగా ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది. ఇక హెయిర్ ఫాల్ అనే మాటే వినబడదు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన హెయిర్ గ్రోత్కి సంబంధించి ఒక అద్భుతమైన రెమెడీని చూపించబోతున్నామండి. ప్రస్తుత రోజుల్లో ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా ఏజ్తో సంబంధం లేకుండా వేధిస్తున్న సమస్య ఏదన్నా ఉందంటే అది హెయిర్ ఫాల్ సమస్య అండి. జుట్టు పెంచుకోవడం మాట అటుంచితే రాలిపోతున్న జుట్టును ఎలా ఆపాలో తెలియక చాలా మంది సతమతం అవుతూ ఉంటారు. మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ ఆయిల్స్, షాంపూస్ ట్రై చేస్తుంటారండి. వాటిల్లో ఎక్కువగా కెమికల్స్ ఉండడం వల్ల మన జుట్టు రాలే సమస్య అనేది అలాగే ఉండిపోతుందండి. తల దూకుంటున్నప్పుడు దువ్వెనలోకి కుచ్చులు కుచ్చులుగా రాలిపోతున్న జుట్టును చూసి చాలా బాధపడిపోతూ ఉంటాము. తలస్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ అంతా కూడా రాలిపోతున్న మన జుట్టే కనపడుతుందండి. ఆ జుట్టు రాలే సమస్యని మనం అరికట్టినట్టయితే జుట్టు అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుందండి. ఈ వీడియోలో హెయిర్ ఫాల్ వెంటనే ఆగడానికి, జుట్టు ఒత్తుగా నల్లగా పెరగడానికి ఒక అద్భుతమైన న్యాచురల్ రెమెడీని అయితే తయారు చేసి చూపిస్తామండి. కేవలం వారం రోజుల్లోనే మీరు అద్భుతమైన రిజల్ట్ చూస్తారు. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్లో కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ఇలాంటి బ్యూటీ టిప్స్, హెయిర్ గ్రోత్ రెమెడీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో సింపుల్గా తయారు చేసుకునే ఈ ఎఫెక్టివ్ హెయిర్ గ్రోత్ రెమెడీస్ కోసం ముందుగా మనం లవంగాలను తీసుకోవాలండి. లవంగాలు ఒక 10 వరకు తీసుకోవాలి. మన జుట్టుకి అద్భుతంగా ఉపయోగపడే ఇంగ్రీడియంట్స్లో లవంగాలు చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయండి. లవంగాలు మన స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతాయండి. హెయిర్ ఫాలికల్స్ను యాక్టివ్ చేసి కొత్త జుట్టు పెరగడానికి చాలా సహాయం చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే జుట్టు నష్టాన్ని తగ్గిస్తాయండి. స్కాల్ప్ను ఆరోగ్యంగా ఉంచడంలో లవంగాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే విటమిన్ సి కొలేజాన్ ఉత్పత్తిని పెంచుతుందండి. దీనివల్ల జుట్టు బలంగా పెరుగుతుంది. హెయిర్ గ్రోత్కు సహాయపడే మ్యాంగనీసు లవంగాల్లో చాలా పుష్కలంగా ఉంటుందండి. లవంగాల్ని ఈ వీడియోలో చెప్పినట్టుగా మీ జుట్టుకు వాడినట్టయితే మీ జుట్టు క్వాలిటీ ఎంతో పెరుగుతుంది. నెక్స్ట్ ఈ రెమెడీలు యాడ్ చేసుకోవడానికి ఒక గుప్పెడు వరకు కరివేపాకు తీసుకోవాలండి. కరివేపాకు అనేది ప్రకృతి మన జుట్టుకు ప్రసాదించిన అద్భుతమైన ఔషధం అని చెప్పొచ్చండి. ఇందులో ఉండే బీటా కెరోటిన్ జుట్టు పలచబడడం తగ్గిస్తుంది. హెయిర్ గ్రోత్ కి కరివేపాకు చాలా సహాయం చేస్తుందండి. ఇందులో ఉండే ఇనుము రక్తంలో హిమోగ్లోబిన్ ని పెంచుతుంది. దానివల్ల జుట్టు రాలడం అనేది వెంటనే తగ్గుతుందండి. ఇందులో ఉండే అమినో ఆమ్లాలు జుట్టు రూట్స్ ని బలంగా చేస్తాయి. దానివల్ల జుట్టు బ్రేకేజ్ అనేది తగ్గుతుందండి. తెల్ల వెంట్రుకలు త్వరగా రాకుండా ఆపడంలో కరివేపాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు ఒక ముద్ద కరివేపాకు పొడితో తిన్నట్టయితే మీ జుట్టుకి చాలా సహాయం చేస్తుందండి. జుట్టుని ఆరోగ్యంగా నల్లగా పెంచడంలో కరివేపాకు చాలా బాగా యూజ్ అవుతుంది. 1 టేబుల్ స్పూను మెంతులు కూడా అవసరం అవుతాయండి. మన జుట్టు ప్రధానంగా కెరోటిన్ అనే ప్రోటీన్తో తయారవుతుందండి. మెంతుల్లో కెరోటిన్ చాలా పుష్కలంగా ఉంటుంది. కొత్త జుట్టు మొలకెత్తడానికి మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయండి. మన జుట్టుని సిల్కీగా, షైనీగా మారుస్తాయి. జుట్టు డ్రైగా అవ్వకుండా మాయిశ్చరైజ్ చేస్తుందండి. హెయిర్ రూట్స్ ని బలంగా చేస్తుంది. ఈ వీడియోలో 2 అద్భుతమైన హోమ్ రెమెడీస్ చూడబోతున్నారండి. మన జుట్టుకి రెగ్యులర్ గా వాడే ఒక షాంపూని కూడా తీసుకోవాలండి. మన జుట్టుకు సరిపడినంత షాంపూని ఒక బౌల్లో వేసుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకోవాలి. 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేయాలండి. ఈ వాటర్లో మనం ముందుగా తీసుకున్న లవంగాలు, మెంతులు అలాగే కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఈ వాటర్ని బాగా మరిగించాలి. ఇలా ఈ విధంగా మన వంటగదిలో ఉండే ఐటమ్స్తో న్యాచురల్గా రెమెడీస్ తయారు చేసుకున్నట్టయితే మన జుట్టుకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఆరోగ్యంగా ఒత్తుగా నల్లగా పెరుగుతుంది. ఇలా వాటర్లో వేసి మరిగించడం వల్ల ఇందులో ఉండే పోషకాలన్నీ వాటర్లోకి రిలీజ్ అవుతాయి. ఇది మరింత శక్తివంతంగా మారుతుందండి. కొంతమందికి జుట్టంతా రాలిపోయి మాడి భాగం చాలా ఖాళీగా కనపడుతుందండి. అలాంటి వారికి కూడా ఈ రెమెడీ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. జుట్టు రాలిన చోట మళ్ళీ కొత్త వెంట్రుకలు మొలకెత్తుతాయండి. బట్టతలపై కూడా ఈ రెమెడీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. దాదాపు 10 నిమిషాల పాటు మరిగించిన తర్వాత మన జుట్టుకి ఎంతగానో మేలు చేసే ఒక అద్భుతమైన హెయిర్ గ్రోత్ టానిక్ రెడీ అవుతుంది. శక్తివంతంగా పనిచేసి హెయిర్ ఫాల్ని వెంటనే ఆపుతుందండి.
మన తలలో డాండ్రఫ్, చెడు ఫంగస్ లేకుండా నిర్మూలిస్తుందండి. ఈ విధంగా వాటర్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి. చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఈ హెయిర్ టానిక్ని ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసుకోవాలండి. నిర్జీవమైన మన జుట్టుకి ఆక్సిజన్ అందించే ఒక అద్భుతమైన హెయిర్ టానిక్ రెడీ అయిందండి. బయట మార్కెట్లో ఎంత డబ్బులు పెట్టుకుందామన్నా ఇలాంటి టానిక్ అయితే మీకు దొరకదండి. మీరు 2 రకాలుగా మీ జుట్టుకు ఉపయోగించవచ్చు. హెయిర్ గ్రోత్ షాంపూని రెడీ చేసుకోవచ్చండి. అలాగే హెయిర్ గ్రోత్ టోనర్ని కూడా రెడీ చేద్దాము. ముందుగా మనం షాంపూ యాడ్ చేసుకున్న బౌల్లో ఈ హెయిర్ గ్రోత్ టానిక్ని మన జుట్టుకు సరిపడినంత వేసుకోవాలండి. షాంపూలో కలిసేటట్టుగా బాగా ఈ మిశ్రమాన్ని కలపాలి. షాంపూని ఈ విధంగా వాడడం వల్ల ఇందులో ఉండే కెమికల్ ఎఫెక్ట్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. ఈ షాంపూ మిశ్రమాన్ని కుంకుడు రసం మన జుట్టుపై పోసుకుంటున్నట్టుగా పోసుకుని మన తలభాగం అంతా శుభ్రం చేసుకోవాలండి. మన స్కాల్ప్లో ఉండే మట్టి, మురికి, మృత కణాలు తొలగిపోతాయండి. మన స్కాల్ప్ అంతా కూడా క్లీన్గా, హెల్దీగా మారిపోతుందండి. కొత్త జుట్టు మొలకెత్తడానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ టానిక్లో కొంత భాగాన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఒక చిన్న అలోవెరా కాడని తీసుకోవాలి. మధ్యలో ఉండే జెల్లను మనం ఉపయోగించుకోవాలండి. అలోవెరా జెల్ని ఈ టానిక్లో ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి. మీకు ఒరిజినల్ కలబంద దొరకకపోతే మార్కెట్లో దొరికే ప్యూర్ అలోవెరా జెల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని కలుపుకోవచ్చండి. అలోవెరాలో కూడా మన జుట్టుకు ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన పోషకాలు ఉన్నాయండి. ఇందులో ఉండే విటమిన్ ఏ, సి, ఈ యాంటీ ఆక్సిడెంట్లు స్కాల్ప్ను రక్షిస్తాయండి. జుట్టు బలంగా పెరగడంలో అలోవెరా చాలా బాగా సహాయం చేస్తుంది. వెంటనే హెయిర్ ఫాల్ని తగ్గించడంలో ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. రాలిపోయిన మన జుట్టు నిర్మాణానికి అలోవెరాలో ఉండే అమినో ఆమ్లాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి. నిర్జీవమైన మన జుట్టుకి ప్రాణం పోస్తుందండి. కొబ్బరి నూనె వేసుకుని బాగా కలుపుకోవాలండి. 2 హెయిర్ గ్రోత్ రెమెడీస్లో మీరు ఏది వాడినా పర్వాలేదండి. 2 కాంబోగా వాడితే మీ జుట్టుకి డబుల్ బెనిఫిట్స్ అందుతాయి. ఎంత వేగంగా మన జుట్టు రాలిపోయిందో అంతే వేగంగా తిరిగి జుట్టుని పెంచడంలో ఈ 2 కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. మొదటగా మీరు కొబ్బరి నూనె యాడ్ చేసుకున్న ఈ హెయిర్ టోనర్ని తలకు పట్టించాలండి. జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా దట్టంగా దీన్ని పట్టించాలి. ఇదంతా మీ తలకు అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు స్కాల్ప్ని వేళ్లతో మసాజ్ చేయాలండి. మన స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగై కొత్త జుట్టు పెరగడానికి చాలా బాగా సహాయం చేస్తాయి. ఒక అరగంట పాటు మీ తలపై ఉంచుకోవాలండి. ఆ తర్వాత ఈ వీడియోలో చూపించిన షాంపూని మీ తలకు వాడాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేసినట్టయితే కేవలం వారం రోజుల్లోనే మీ హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అవుతుందండి. 2-3 వారాల్లోనే రాలిపోయిన మీ జుట్టు తిరిగి మొలకెత్తడం ప్రారంభమవుతుంది. నల్లగా, ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుందండి. అంత ఎఫెక్టివ్గా ఈ హెయిర్ గ్రోత్ రెమెడీస్ మీ తలపై పనిచేస్తాయి. ఒక్కసారి వాడి చూడండి. వాడిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా వచ్చిందో ఈ వీడియో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో రీచ్ మరింత పెరుగుతుందండి. ఇలాంటి రెగ్యులర్ హెయిర్ గ్రోత్ రెమెడీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.